హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం అయితే కొన్ని పథకాలు విడుదల చేస్తున్నట్లయితే పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి ఒక సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది. ముందుగా చూసుకున్నట్లయితే జూన్ నెలలో 2 పథకాలు అమలు చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అలానే 1,00,000కు పైగా కొత్త పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక మీటింగ్లో అయితే చెప్పడం జరిగిందండి. అలానే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సూపర్ 6 పథకాల్లో భాగంగా కొన్ని పథకాలను అయితే త్వరలోనే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. వచ్చిన అప్డేట్స్ అనేవి మీకు నేను వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా చూస్తున్నట్లయితే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పండగకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు మరికొన్ని పథకాలను అయితే అమలు చేసేందుకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు అలానే కూటమి ప్రభుత్వం అయితే చూస్తుందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూపర్ 6 హామీలో మరో రెండింటిని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ముందుగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం అండి. ఈ పథకం అనేది జూన్ 12వ తేదీన అయితే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అలానే అన్నదాత సుఖీభవ పథకాలను అయితే త్వరలోనే రిలీజ్ చేయబోతుందండి. దానికి సంబంధించి ఇప్పుడు మీకు నేను క్లారిటీగా అయితే చెప్తాను. ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ అమలుకు కసరత్తులండి. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాల అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల హామీలో ఇచ్చిన హామీలను అయితే నిలబెట్టుకేందుకైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది త్వరలోనైతే విడుదల చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000, అలానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కలిపి మొత్తం 3 విడతల్లో ఈ 20,000 అనేవి రైతుల ఖాతాల్లో డైరెక్ట్గా జమ చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. ఈ రైతు భరోసా ఎప్పుడు వేస్తారనేది చాలామందిలో డౌట్ ఉందండి. కేంద్ర ప్రభుత్వం 20వ విడత పీఎం కిసాన్ మనీ అయితే ఎప్పుడు వేస్తుందో దానితో పాటు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000లో మొదటి విడత కింద అయితే కొంత అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. 20,000 అనేవి 3 విడతల్లో అయితే మీ ఖాతాలో అనేది డైరెక్ట్గా జమ చేయబోతుంది ప్రభుత్వం అయితే. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం అండి. ఎవరైతే బడికి వెళ్ళే విద్యార్థులు ఉంటారో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి తల్లులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా చూసుకున్నట్లయితే అమ్మ ఒడి పేరుతో అయితే గత ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున వాళ్ళ ఖాతాలో జమ కావడం జరుగుతుందండి. ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటారో అన్ని 15,000 అనేవి డైరెక్ట్గా అమ్మ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది. సపోజ్ ఇద్దరు ఉంటే 30,000, అలానే ముగ్గురు ఉంటే 45,000 మీ తల్లుల ఖాతాలని జమ కావడం జరుగుతుందండి. దీనికంటూ కొన్ని గైడ్లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. అర్హతలు ఎలాంటివి కలిగి ఉండాలంటే ముందుగా చూసుకున్నట్లయితే బడికి వెళ్ళే విద్యార్థి యొక్క అటెండెన్స్ అండి 75% అయితే కలిగి ఉండాలి. ఒకవేళ 75% కనుక లేకపోతే తల్లికి వందనం పథకానికి అనేది అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. అలానే ప్రభుత్వ ఉద్యోగులు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కూడా ఈ పథకం అనేది అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ అలానే ఆధార్ కార్డ్ అనుసంధానం చేసుకొని ఉండాలండి. ఇలా కనుక ఉన్నట్లయితే మీకు జూన్ 12వ తేదీన అయితే తల్లికి వందనం కింద 15,000 అనేవి మీ డైరెక్ట్ మీ ఖాతాలో అనేది జమ కావడం జరుగుతుంది. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం జరిగింది. జూన్ 12వ తేదీ అయితే తల్లికి వందనం అనేది మీ ఖాతాలో అనేది జమ కావడం జరుగుతుంది. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళలకు ఇది ఒక అదిరిపోయే న్యూస్ అండి. చాలా రోజుల నుంచి అయితే ఈ పథకం కోసం అనేది మహిళలు వెయిట్ చేస్తున్నారు. ఆ పథకం ఏమిటనే విషయానికి కనుక వచ్చినట్లయితే సూపర్ 6 పథకంలో ఇది ఒక పథకం అండి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది. ఈ ఏడాది ఆగస్టు 15న మరో సూపర్ 6 హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయనుందండి. ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చబోతుంది. తాజాగా అయితే కర్నూలు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకం గురించి తెలియజేయడం జరిగిందండి. ఆగస్టు 15 నుంచి స్వతంత్ర దినోత్సవం నుంచి అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు జారీ అండి. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే సచివాలయాలు, వాట్సాప్ గవర్నమెంట్స్ ద్వారా రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు వెసులుబాటు అయితే కల్పించడం జరిగిందండి ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే. ఇదే సమయంలో జూన్ 1వ తేదీ నుంచి గతంలో ఉన్న పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డు అనేది ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి. పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే ప్రకటించడం జరిగింది. క్యూఆర్ కోడ్
సహాయంతో అయితే చిన్న రేషన్ కార్డులు అనేవి స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి మంజూరు చేస్తామని తెలియజేయడం జరిగింది. సో ఈ క్యూఆర్ కోడ్ యొక్క ఉపయోగాలు ఏమిటనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే గత 6 నెలల రేషన్ అనేది ఎప్పుడు తీసుకున్నారు ఆ ఫుల్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందండి. సో ప్రభుత్వం యొక్క ఫోటోలు అవేమీ లేకుండా లబ్ధిదారుని యొక్క పేరు, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు, లబ్ధిదారు యొక్క ఫోటో అనేది ఉంటుందండి ఆ రేషన్ కార్డులో అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1,00,000కు పైగా కొత్త పెన్షన్లండి. సో ఎవరైతే భర్త చనిపోయి వెంటనే వితంతువుల పెన్షన్‌కి స్త్రీలు మంజూరు చేసుకొని ఉంటారో వాళ్ళకైతే త్వరలోనే కొత్త పెన్షన్స్ అనేవి మంజూరు చేయబోతుందండి. అప్లికేషన్స్ అనేవి కూడా స్వీకరించడం జరిగింది. సో ఏప్రిల్ వరకైతే ఈ వితంతువుల పెన్షన్స్‌కి అనేవి అప్లికేషన్ వేసుకున్న వారికి మే నెలలో అయితే పెన్షన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాకపోతే రిలీజ్ డేట్ అనేది మార్చడం జరిగిందండి. జూన్‌లో అయితే ఈ కొత్త పెన్షన్స్ అనేవి మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా వితంతువు, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందండి. సో 1,00,000కు పైగా అయితే కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేయబోతుంది. జూన్ 12న 1,00,000 పెన్షన్లు మంజూరు చేయనున్నారు. వచ్చే నెల నుంచి జిల్లాల వారీగా కొత్త వితంతువులు, ఒంటరి మహిళలను గుర్తించి వారికి పెన్షన్ అందిస్తున్నారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో పెన్షన్స్ ఎప్పుడు మంజూరు చేస్తారు అనే విషయంపై. సో ఇదేనండి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్న పథకాలైతే. సో ముందుగా చూసుకున్నట్లయితే సో రైతులకు అన్నదాత సుఖీభవ, అలానే విద్యార్థులకు తల్లికి వందనం, అలానే మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం, అలానే రేషన్ కార్డులు, 1,00,000కు పైగా కొత్త పెన్షన్లు. సో ఈ 6 పథకాలనేవి త్వరలోనైతే మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ అండి. సో పీఎం కిసాన్ అంటే కేంద్ర ప్రభుత్వం 20వ విడత ఎప్పుడైతే వేస్తుందో దానితో పాటు కలిపి రాష్ట్ర ప్రభుత్వం అయితే సో అన్నదాత సుఖీభవ కింద అయితే డబ్బులనేవి వాళ్ళ ఖాతాల్లో జమ కావడం జరుగుతుంది. సో అలానే తల్లికి వందనం జూన్ 12వ తేదీ నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. 15,000 అనేవి తల్లుల ఖాతాలో అయితే డైరెక్ట్‌గా జమ కాబోతుందండి. అలానే మహిళలకు ఇంకొక గుడ్ న్యూస్, ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. ఈ పథకం అనేది అమలు చేయబోతున్నట్లు. అలానే నెక్స్ట్ చూస్తున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు జారీ. క్యూఆర్ కోడ్లతో మే మొదటి వారంలో అంటే 1వ తేదీన అయితే ఈ కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేస్తున్నట్టయితే సమాచారం రావడం జరిగింది. అలానే ఎవరైతే భర్త చనిపోయి వితంతువుల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఉంటారో వాళ్ళకైతే 1,00,000కు పైగా జూన్ 12వ తేదీ నుంచి పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి. 4,000 పెన్షన్స్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఇదే రండి పథకాల గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. త్వరలోనైతే ఈ పథకాలు అనేవి స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోనండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే లైక్ చేసి వెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మరికొందరికి తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.